చేతులు పైకెత్తినా, దేవుడు కార్యం చేయబోతున్నాడు ఈరోజు. నాన్న ఒక్కరి చేతులు పైకెత్తారు. స్పిరిట్ ఆఫ్ గాడ్, తండ్రి ఈరోజు నీ దాసుని తన చిక్కుకున్న వలల నుంచి మీరు విడిపించుటకు సమర్థుడు, యేసు నామములో బయటికి వచ్చునుగాక. నీకు కలుగును యేసు నామములో, ఆమేన్. ఖచ్చితంగా దేవుడు ఈరోజు నాకు తెలియదు వారు చిక్కిండో. నాకు ఉదయకాలం బ్రదర్ ఫోన్ చేశాడు. కూర్చున్నా, ప్రార్థనలో గడుపుతున్నా. ప్రార్థనలో గడుపుతూ ప్రభు ప్రత్యక్షను పట్టుకొని పోవాలా, మాట్లాడి సమాధానం ఇవ్వాలా ప్రభు అంటే నో, ప్రభు యొక్క ప్రత్యక్షతను పట్టుకొని వెళ్ళాలా అని దేవుడు ఆ అంతరంగంలో ఆ మనసును కలగజేయగానే ఆ ఫోన్ పక్కన పెట్టేసి ప్రార్థనలో కూర్చోవడం మొదలుపెట్టాను. హల్లెలూయా. ఒకవేళ ఆ బ్రదర్ ఫోన్ మాట్లాడి నేను సమాధానం చెప్పింటే అంత ఎఫెక్ట్ ఉండేది కాదేమో. ఆమేన్. అంత ఎఫెక్ట్గా దేవుడు మాట్లాడితే విశ్వాసం కలిగేది కాదేమో. ఆ ఫోన్ రిజెక్ట్ చేసి అంటే లిఫ్ట్ చేయకుండా అలా పెట్టి పరలోకానికి ఫోన్ కొట్టారు. ఆ ఫోన్ కాస్త ఇక్కడ మోగింది. ఆమేన్. అక్కడ నొక్కితే బటన్ ఇక్కడ మోగింది. ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనసులో మాట్లాడితే గాయాలు కాస్త గేయాలుగా మారుతాయని నాకు తెలియదు, కానీ ఇగో దేవుడు మాట్లాడితే నీ గాయాలు కాస్త గేయాలుగా మారిపోతాయి. దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ చాలా చక్కని మాట, క్లుప్తమైన మాట ఏమంటో తెలుసా? మించిన చదవండి మాట. మించిన బలము గల వారి చేతుల నుండి, దీనులను దోచుకున్న వారి చేతుల నుండి దరిద్రను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకును. కుట సాక్షులు లేచుతున్నారు, నీ నెరగని సంగతుల గురించి నన్ను అడుగుచూ ఉన్నారు. హల్లెలూయా. నీకు తెలియని సంగతులు నీకు అడుగుతున్నారా? నీవు చేయని పోరాటం నీ మీద వేస్తున్నారా? నీకు సంబంధం లేని సమస్య నీ మీద పడేస్తూ ఉన్నారా? అసలు ఆ సమస్యకు నీకు సంబంధం లేదు, ఆ పరిస్థితికి నీకు ఏమాత్రము సంబంధం లేకున్నా ఆ సమస్యను నీ మీద రుద్దుతున్నారా? ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు. విడిపించువాడను నేను. ఆమేన్. విడిపించువాడను నేను. ఆయన సైలెంట్గా పెట్టి, విడిపించువాడను నేను, బలపరచువాడను నేను, లేవనెత్తువాడను నేను. ఎప్పుడు తెలుసా? మించిన బలవంతుల చేతిలో నుండి. గట్టిగా చప్పట్లు కొట్టు. నువ్వు నీ ఇంటిలోనే ఉన్నావు, నీ కుటుంబంలోనే ఉన్నావు, కానీ నీకు తెలియని సమస్య నీ మీద పడింది. నీకు తెలియదు ఆ సమస్య నా మీద పడుతుంది. ఆ సమస్య గురించి నువ్వు ఎన్నడూ ఆలోచించి ఉండలేకపోవచ్చు, కానీ ఈరోజు దేవుని మాట అంటుంది, తెలియని సమస్య, తెలియని నింద, తెలియని అవమానము నీ మీద పడ్డాదేమో, కానీ నేను అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు ఈరోజు, విడిపించుటకు నేను సమర్థుడును. కారణం ఏంటంటే నీ ఎముకలు నాకు మొరపెడుతున్నాయి. ఆమేన్. నీ అంతరంగము నాకు మొరపెడుతుంది, నీ మనస్సు నాకు మొరపెడుతుంది, నీ స్వరము నాకు మొరపెడుతుంది, నీ తలంపులు నాకు మొరపెడుతున్నాయి, నీ ప్రవర్తన నాకు మొరపెడుతుంది. ఇదిగో నీ ఎముకలన్నీ నాకు మొరపెడుతున్నాయి కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పాలా? దైవజనమా, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నారు, ఒక కుటుంబం ఉన్నది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకలేదు, ఎవరి దగ్గరికి వెళ్తే సమస్య తీరుతుందో అర్థం కాలా, ఎవరిని ఆశ్రయిస్తే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందో అర్థం కాలా, ఏం చెయ్యాలనో అర్థం కాని పరిస్థితిలో మరి ఆ కుటుంబం సతమతమైపోతుంది. ఆ కుటుంబము బాధపడుతూ ఉంది.
ఆ కుటుంబం నలిగిపోతుంది, కన్నీళ్ళే పానముగా మారిపోయింది. ఆ కుటుంబము ఏ వైద్యం దగ్గరికి వెళ్ళాలి, ఏ డాక్టర్ని ఆశ్రయించాలా, ఏ కౌన్సిలర్ని ఆశ్రయించాలా, ఎవరిని ఆశ్రయించాలా, ఎవరిని తాకాలా, ఎవరిని ముట్టాలా, ఎవరికి నా బాధ చెప్పుకోవాలా, ఎవరికి నా వేదన చెప్పుకోవాలా, ఎవరి దగ్గర నేను కన్నీళ్ళు విడవాలా, ఎవరి దగ్గర నేను తల వంచాలా, ఎవరికి నా సమస్యను చెప్పి పరిష్కరించుకోవాలా అని అర్థం కాని స్థితిలో ఆ కుటుంబం అలా సాగుతూ ఉంది. ఒక రోజున అర్థం కాని స్థితిలో, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఆ తల్లి దేవుని మందిరంలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. గట్టిగా స్తోత్రం చెప్దాం. వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న దైవజనుడు అంటాడు, మత్తురాలులాగా ఎందుకు నీవు ఇంతగా ములుగుతున్నావు, ఎంతగా తాగొచ్చితే నీవు ఇంతగా ములుగుతున్నావు, నీవెంతగానో తాగొచ్చి దేవుని మందిరంలో ఇలా ఏడుస్తున్నావు, మత్తురాలులాగా. మద్యము తాగిన వ్యక్తిగా, మద్యము తాగిన దానిగా నువ్వు ఎందుకు ఇక్కడ ములుగుతున్నావంటే ఆ తల్లి అంటది, నన్ను నీ దృష్టికి నీచురాలిగా ఎంచొద్దయ్యా అంటది. ఆమేన్. నీచురాలిగా నన్ను ఎంచొద్దయ్యా అంటది. ఆమెనే సమూయేలైన తల్లిగారు. హల్లెలూయా. ఆమెనే ఎల్కానా భార్య, ఆమె పేరే హన్నా. హల్లెలూయా. ఒక మాట సమూయేలు గ్రంథం తీద్దాం ఒకసారి. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట చదువుకుందాం. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి కొంచెం క్లుప్తంగా చదివి సహకరించండి, సహాయం చేయండి. తీశారు త్వరగా. ఎఫ్రాయిము మాన్యమందు రమాతాయి అంశ ఏంటది కొంచెం రమాతాయి కొంచెం అక్షరం సరిగా అంశ పీము ఎఫ్రాయిము మాన్యమందు ఓకే రమాతాయి మెస్పీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిముడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఏలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. అతనికి 2 భార్యలుండి ఎల్కానాకు, వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందు సైన్యములకు అధిపత్యకు యెహోవాకు మొక్కుకొనుటకు బలి అర్పించుటకు ఏటేట తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు చదవండి. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు ఒప్ని ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన వాడు నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకు
కుమార్తెలకును పాలు ఇచ్చుచు వచ్చెను గాని హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు రెండు పాలు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతానము లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆ కోపం ఎటువంటిదంటే భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచున్నానని వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిరము స్తంభము దగ్గర ఉన్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపత్యగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీదికి చౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలి ఆమె నోరును కనిపెట్టుచుండెను. ఏలే అనగా ఎట్లంటే హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను. హల్లెలూయా. ఎక్కడ చెప్పుకుందంట? తన మనసులోనే చెప్పుకుంటుంది అంట. ఆమేన్. ఈరోజు ఏ సమస్య ఏ పరిస్థితిని బట్టి నీ మనసులో చెప్పుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నీ మనసులో ఉన్న మాట ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నాడు. మనసులో నీ మాట నీవు పలకక ముందే ఎరిగి ఉన్నాడు యేసు, ఎరిగి ఉన్నాడు. తల్లి గర్భమునందు నిన్ను రూపించక ముందే ఎరిగి ఉన్నాడు యేసు, ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి. మనసులో నీ మాట చెప్పాలి. మనసులో నీ మాట నీవు పలకక ముందే యేసు తల్లి గర్భమునందు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. కొంచెం గట్టి చప్పట్లు కొడతారా? ఎందుకు చప్పట్లు కొట్టేసినట్టే మీ ముఖాలను చూస్తే నాకు నిద్ర వస్తుంది. హల్లెలూయా. తన మనసులో అన్న ప్రార్థన చేసుకుంటుంటే ఏలి ఎవరిని కనిపెట్టాడు? అన్న ఎట్లా ప్రార్థన చేస్తుంది? తన పెదవులను కదలనీయకుండా, తన పెదవులు కదిలించకుండా అన్న మనసులో ప్రార్థన చేస్తుంది. మనసులో ప్రార్థన చేస్తూ ఉంటే ఏలి కనిపెట్టాడు. ఆమేన్. ఏం కనిపెట్టాడు? ఏలి ఏమో పెదాలను కనిపెట్టాడు,
యెహోవానేమో హృదయాన్ని కనిపెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. మనుషులేమో నీ పై రూపాన్ని చూసి కనిపెడతారు, మనుషులేమో నీ కదలికను చూస్తారు, ప్రభువేమో నీ కడుపులో దాగి ఉన్న ఆ వేదనను కనిపెడతారు. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏ వేదనతో ఈ స్థలంకి వచ్చావో, ఏ కన్నీటితో ఈ స్థలంకి వచ్చావో, ఏ కృంగిదలలో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, కానీ నువ్వు బయటికి చెప్పుకోకుండా మనసులో ప్రార్థించిన, మనసులో పడ్డ బాధ, మనసులో చెప్పుకున్నది వేదన, అంతరంగములో నీవు పడ్డ వేదన, నీ బాధను ఎవరితో పంచుకోకుండా లోపలనే కుమిలిన ఆ బాధ, ఆ వేదన నా దేవుడు విన్నా అంటున్నాడు. ఆమేన్. అందుకే అక్కడ ఆ తల్లి మనసులో చదవండి అన్నమాట. యెహోవా ఏలయనగా హన్న తన మనసులోనే చెప్పుకొని చూడెను, ఆమె పెదవులు మాత్రము కదులుచుండెను, ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నది అనుకొని. ఆమేన్. ఎంతవరకు నీవు ఎట్లా మైక్ మైక్ ఏమై దగ్గర పెట్టుకో మైక్. గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొనెను. ఎంతవరకు నీవు మత్తురాలయుందువు నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయని చెప్పగా అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానమున చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ ఆత్మను నీ ఇంటి పక్కల దగ్గర కుమ్మరించడం కాదు, నీ ఆత్మను ఎదురింటి వాళ్ళ దగ్గర కుమ్మరించడం కాదు, నీ అంతరంగం ఉన్న బాధను ఎదురింటి వ్యక్తి, పక్కింటి వ్యక్తి, పొరుగింటి వారి దగ్గర కుమ్మరించడం కాదు, కానీ నువ్వెక్కడ కుమ్మరించాలా? యెహోవా మందిరంలో కుమ్మరించాలా? హల్లెలూయా. యెహోవా మందిరంలో నువ్వు కుమ్మరిస్తే, అందుకే నీ మనసులోని మాట మనుషులకు అర్థం కాకపోయినా, ఆమేన్, నీ మనసులోని మాట మనుషులకు అర్థం కాకపోయినా దేవునికి నీ మనసులోని మాట అర్థమవ్వబోతుంది. హల్లెలూయా. నీ మనసులోని మాట ఎవరికి చెప్పినా చెప్పకపోయినా, హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హన్న యెహోవా మందిరంలో నీళ్లు కుమ్మరించినట్టుగా తన హృదయాన్ని కుమ్మరిస్తూ ఉన్నది. ఆమేన్. నీళ్లు కుమ్మరించినట్టుగా తన హృదయాన్ని కుమ్మరిస్తూ, ఎందుకు కుమ్మరిస్తుందంటే ప్రాణం విసుకునంతగా, ప్రాణము పోవునంతగా, చస్తే బాగుండే అన్నంతగా తన తోటి వ్యక్తితో బాధపడుతూ ఉంది. హల్లెలూయా. తన తోటి వ్యక్తితో బాధపడుతూ, వేదన పడుతూ, ఇక అన్నము నీళ్ళు మానేసి, ఆమేన్, అన్నము నీళ్ళు మానేసి ఏడుస్తూ ఉంటే తన భర్త వచ్చి అంటూ ఉన్నాడు, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఆమేన్. ఎందుకు ఏడుస్తున్నావు అన్నా అంటే, అయ్యా ఎందుకు ఏడుస్తాను నాకు తెలియదా, నేనైతే కొట్రాలని, నా తోటినైతే పిల్లల కన్నది, నన్ను ప్రతిరోజు హేళన చేస్తుంది, ప్రతిరోజు అవమానిస్తుంది, ప్రతిరోజు నాకు కన్నీళ్ళే మిగులుతున్నాయి, నేను ఎవరితో చెప్పుకోవాలి, ఎవరితో నేను పంచుకోవాలి, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నన్ను ఓదారుస్తారు, ఎవరు నా కోరికను తీరుస్తారు, ఎవరు నా ఆశను తీరుస్తారు, ఎవరు నా కన్నీళ్ళు తుడుస్తారు అంటే అన్న అంటున్నాడు, 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కానా అంటాడు. హల్లెలూయా. 10 మంది కుమారుల కంటే నీ భర్తగా నేను ఎక్కువ కానా? నేను అందరికీ 1 పాళ్ళు ఇస్తే నీకు 2 పాళ్ళు ఇచ్చాను కదా, అందరికీ 1 వంతు పంచి పెడితే నీకు 2 వంతులు పంచి పెట్టాను కదా,
అందరికి ఒక్కంతు ప్రేమిస్తే నీకు రెండంతలుగా ప్రేమిస్తున్నాను కదా. అందరికి ₹1 ఇస్తే నీకు ₹1 ఇస్తున్నా కదా. నీకు ఒక్కంతు నీకు హెచ్చిస్తే వాళ్ళకి ఒక్కంతు ఇస్తే నీకు రెండంతలుగా నేను హెచ్చిస్తున్నాను కదా. 10 మంది కుమారుల కంటే నేను హెచ్చు కానా? 10 మంది కుమారుల కంటే నీకు అంతగా నేను ప్రేమిస్తున్నాను కదా. 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువగా ఆదరిస్తున్నాను కదా. 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ ఓదారుస్తున్నాను కదా. 10 మంది కుమారుల కంటే ఎక్కువ ఆదరణ నేను చూపిస్తున్నాను కదా. అంత నేను చూసుకుంటున్నాను కదా అన్నప్పుడు ఆ ఓదార్పు, ఆ ఆదరణ అన్న జీవితంలో తృప్తినివ్వలేదు. హల్లెలూయా. 10 మంది కుమారుల కంటే నీకు ఎక్కువ కానా అన్న మాట కూడా హన్నాకి తృప్తినివ్వలేకపోయింది, ఆదరణనివ్వలేకపోయింది, ఓదార్పునివ్వలేకపోయింది, సమాధానమునివ్వలేకపోయింది, శాంతినివ్వలేకపోయింది, పరిష్కారమునివ్వలేకపోయింది. కానీ తను అనుకున్నది, నా భర్త దగ్గర నాకు పరిష్కారం దొరకదు, నా బంధువుల దగ్గర నాకు పరిష్కారం దొరకదు, నా తోబుట్టుల దగ్గర నాకు పరిష్కారం దొరకదు, నా తల్లి దగ్గర నాకు పరిష్కారం దొరకదు, నా తల్లి దగ్గర ఎవరి దగ్గర నాకు పరిష్కారం దొరకదు. కానీ పరిష్కారం దొరకదే యెహోవా మందిరములని పరిగెత్తుకొని పోయింది. హల్లెలూయా. నాకు పరిష్కారం దొరకది ఒకే ఒక స్థలము, అది షిలోహులో ఉన్న యెహోవా మందిరము. ఆమేన్. షిలోహులో ఉన్న యెహోవా మందిరము, ఆ మందిరములనే, ఆ యెహోవానే, ఆ సర్వశక్తి గలవాడే, ఆ సర్వోన్నతుడే, ఆ సర్వాధికారుడే నాకు పరిష్కారం ఇవ్వగలడని దేవుని మందిరంలోకి పోయి వెక్కి 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 ఏడుస్తూ ఉన్నది. దైవజనమా, మీ ప్రాంతంలో అనేక మందిరాలు ఉన్నా ఈ ప్రాంతంలోకి వెళితే నాకు పరిష్కారము దొరుకుతుందని వచ్చినావేమో, ఇక్కడికి వస్తే నేను కుదుటపడతా అని వచ్చావేమో, ఇక్కడికి వస్తే కాస్తైనా నా జీవితం కట్టబడుతుందని వచ్చావేమో, ఇక్కడికి వస్తే ఓదార్చబడతానని వచ్చినావేమో, ఇక్కడికి వస్తే ఆదరించబడతానని వచ్చినవేమో. ఈరోజు అన్న ఆలోచించినట్టుగా నీకు తెలియకుండానే ఈ స్థలంలోకి వచ్చావేమో. ఏ ఆశను బట్టి ఈ స్థలంలో కూర్చున్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితిని బట్టి నీవు ఏడుస్తున్నావో తెలియదు. నీ పక్క వాళ్ళు సూటిపోటు మాటలు అంటుంటే, నీ తోటి వారు ఏలెత్తి చూపిస్తూ ఉంటే, వెనుకున్నవారు ముందున్నవారు ఆయా రకాలుగా మాట్లాడుతుంటే, నీకు అన్నము నీళ్ళు పోలేని స్థితిలో నీవు ఉంటే, ప్రభు అంటున్నాడు ఈరోజు నువ్వు సరైన స్థలంలోకి వచ్చి ఉన్నావు. ఇంకొంచెం గట్టిగా, నువ్వు సరైన స్థలంలోకి వచ్చి ఉన్నావు, నువ్వు సరైన స్థలంలో కూర్చుని ఉన్నావు. ఒకవేళ అక్కడ ఏలి కూడా అపార్థం చేసుకున్నాడు. హల్లెలూయా. అక్కడ దైవజనుడు కూడా ఆమె ములుగుడు చూసి, నోరు విప్పనిది చూసి, ఆమె పెదాలు వాడిస్తుంటే చూసి తాగిందేమని అనుకొని అన్న విషయంలో మరి ఏలి కూడా అపార్థం చేసుకొని ఆ మాట అనగానే అక్కడ అంటుందా తల్లి, అయ్యా హల్లెలూయా, 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 హల్లెలూయా. నా చేయి పైకి ఎత్తింది. హల్లెలూయా. మీరు ట్రాక్ ఎక్కాలా? ఇంకా ట్రాక్ మీద వండుకుంటే కష్టం, రవ్వలు గుచ్చుకుపోతాయి, ముందుకేయలేవు. నీ పట్టల మీదకి రావాలా, పట్టల మీదకి వస్తే నీ ప్రయాణం ముందుకు సాగుతుంది. హల్లెలూయా. మళ్ళీసారి అట్లా పట్టల మీద ఉండాలి. మీరు పట్టలు దిగొద్దు, పట్టలు దిగితే ప్రయాణం చేయలేవు. హల్లెలూయా. ఇంకొంచెము, పట్టలంటే చెయ్యి ఎత్తినప్పుడు చెయ్యి ఎత్తాలంతే, హల్లెలూయా చెప్పాలంతే. ఆమేన్. అక్కడ అంటున్నది ఆ తల్లి, అయ్యా నన్ను నీచురాలుగా
నన్ను నీచురాలుగా ఎంచు. నీ దైవజనుడు నిన్ను గద్దించినప్పుడు సరే ఇలా అలా అన్నప్పుడు నువ్వేమంటావు తెలుసా? అయ్యా నన్ను నీచురాలుగా నన్ను ఎంచకు, నా పరిస్థితి ఇదే అని నీవు అను. అప్పుడు ఆ దైవజనునికి దేవుని ప్రసన్నత, దేవుని వాక్కు దిగి నీతో మాట్లాడబోతుంది. హల్లెలూయా. ఒకవేళ ఆ తల్లి అక్కడ కూర్చొని ఏందయ్యా నా బాధని నేను చెప్పుకుంటే, నా సమస్య నేను చెప్పుకుంటే, నా స్థితి బాగాలేక నేను వస్తే నీ వచ్చి అడ్డప్పుడో ఇదాది అంటే ఏందయ్యా నీకు బుద్ధి ఉందా అని అంటే దేవుని ప్రత్యక్షత దొరకకపోయేదేమో, దేవుని ప్రత్యక్షత దొరకకపోయేదేమో. అక్కడ దేవుడు దైవజనుల నుండి హన్నాను పరీక్షించండు. హల్లెలూయా. హన్నాల నుండి లేక దేవునుల నుండి ఆ పరీక్షలు బయటకు వస్తూ ఉంటే ఆ పరీక్షల ఫలితము ఎలా ఉంటుంది తెలుసా? ఆ పరీక్షల ఫలితం ఎలా ఉంటుంది తెలుసా? నేను బలవంతుణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి, నేను శక్తివంతుణ్ణి అనుకున్న వాని మీద నుండి ఆ శక్తి అంతా నేమినికి రాబోతుంది. హల్లెలూయా. దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అక్కడ హన్న ములుగుతున్నప్పుడు ఏలి ఆ మాటని ఈ తల్లి నీచురాలుగా ఎంచుకు అనగానే మరో మాట వెనకల్ని ఏమంటారంటే, అమ్మా నీ ప్రార్థన, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ ప్రార్థన, ఆమేన్, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడింది. గట్టిగా చప్పట్లు కొట్టు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడింది. నీవిక ఎలా వెళ్ళమన్నాడు? సమాధానముగా వెళ్ళు, ధైర్యముగా వెళ్ళు. ఆమేన్. సమాధానముగా వెళ్ళు, ధైర్యముగా వెళ్ళు. మరుసటి ఏట నీ కౌగిట్లో, ఆమేన్, మరుసటి ఏట నీ కౌగిట్లో ఒక పండంటి కుమారుడు ఉండబోతూ ఉన్నాడు. ఎందుకో పరిశుద్ధ ఆత్మదేవుడు ఇది మొదలు ఇంతకు ముందు కూడా గర్భఫలం విషయంలో మాట్లాడుతూ ప్రవచనం ఇచ్చాడు మీకు అనుకుంటా కదా తల్లి. ఈరోజు కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు గర్భఫల విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. సంతాన విషయంలో, గర్భఫల విషయంలో ఆలస్యం అవుతుందని ఆరాటపడి అతలంకుతలం కామాక అబ్రహాంకి ఆలస్యంగా పుట్టారా, తొందరగా పుట్టారా చెప్పాలా? అంటే వివాహం అయిన వెంటనే పిల్లలు పుట్టారా, లేక వివాహం అయిపోయినాక తమ శరీరం ఉడికిపోయే స్థితిలో పుట్టారా? అంటే ఆలస్యంగా పుట్టావా, ఆత్రపడి పుట్టారా? ఆత్రపడిది పుడితే దయ్యాల్లాగా పుడతారు, దయ్యాలు బయటకు వస్తాయి. ఆలస్యంగా వస్తే అమృతాలు బయటకు వస్తాయి. హల్లెలూయా అంటావు కదా. ఆలస్యమే, నిదానమే. ఎందుకు మరి అంతగా మూర్ఖుడు? ఎందుకు అంతగానం తిప్పలు? ఎందుకు అంతగానం ప్రయాసము? ఆయనకు తెలియదా నీకు ఎప్పుడు పిల్లలు ఇయ్యాలో? ఆయనకు తెలియదా నీ గర్భద్వారాలు ఎప్పుడు తెలవాలో? ఆయనకు తెలియదా నీకు ఎప్పుడు ఏది ఇస్తే మంచిదో? ఆయనకు తెలియదా నీకు ఎప్పుడు ఏదో అవసరమో? ఆయనకు తెలియదా సౌలుని ఎప్పుడు మార్చుకోవాలో? ఆయనకు తెలియదా అన్నకు పిల్లలు ఎప్పుడు ఇయ్యాలో? ఆయనకు తెలియదా శారమ్మకి పిల్లలు ఎప్పుడు ఇయ్యాలో? ఆయనకు తెలియదా రూతుని ఎప్పుడు రొట్టె ఇంటికి మళ్ళించాలా? హల్లెలూయా.
ఆయనకు తెలియదా? ఆయనకు తెలియదా ఎస్తేరు ఎక్కడికి వెళ్ళాలో? ఆయనకు తెలియదా ఎస్తేరు ఎక్కడికి పంపించాలో? ఆయనకు తెలియదా ఎస్తేరును ఏ స్థానం నుండి ఏ స్థానంకు ఎక్కించాలో? ఆయనకు తెలియదా హన్నాను ఎక్కడికి పంపించి ఎక్కడికి తీసుకురావాలో? హల్లెలూయా. దైవజనమా, ఈరోజు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఆయనకు తెలియదా నీ పరిస్థితి? ఆయనకు తెలియదా నీ బాధ? ఆయనకు తెలియదా నీ పరిస్థితి? ఎందుకు చెప్పుకుంటున్నావు మీ ఆయన గురించి బయట పోయి? ఎందుకు చెప్పుకుంటున్నావు పక్కింటి దగ్గర పోయి? మీ ఆయనను ఎప్పుడు మారవాలో ఆయన దేవునికి తెలియదా? మరి ఎందుకు చెప్పు తిరుగుతున్నాం ఆయన తాగుతాడు వేస్ట్ అని? మా ఆయన మారడు అని ఎందుకు చెప్పు తిరుగుతున్నావు 10 మందికి? మీ ఆయనను ఎప్పుడు మారవాలో నీ దేవునికి తెలియదా? నీ భార్య గురించి నీవెందుకు చెప్పు తిరుగుతున్నావు? మా భార్య పనికి మాలింది, గయ్యాలి గంప, రాక్షసి, పిచాచి, ఆ చాచి ఈ చాచి అని ఎందుకు నీ భార్య గురించి చెప్పుకుంటున్నావు? నీ దేవునికి తెలియదా? నీ దేవునికి తెలియదా? నీ భార్యని ఎప్పుడు మారవాలో నీ దేవునికి తెలియదా? నువ్వు కనిపెట్టుండు. హల్లెలూయా. నువ్వు కనిపెట్టుకొని ఉండు. నీ కొడుకుని ఎప్పుడు మారవాలో ఆయనకు తెలియదా? పేతురుని ఎప్పుడు మారవాలో ఆయనకు తెలియదా? ఆయనకు తెలియదా? పేతురు ముమ్మారు కోడి కుయ్యక మునిపే, ఆమేన్, ముమ్మారు కోడి కుయ్యక మునిపే యేసయ్య ఎవరో నాకు తెలియదు అంటావని తెలియదా? చెప్పాడా లేదా? ఆయనకు తెలియదా? ఆయనకు తెలియదా నువ్వు అప్పుల నుంచి ఎప్పుడు బయటికి తీసుకురావాలో? ఆయనకు తెలియదా సర్వ సమృద్ధిగా ఎప్పుడు నిన్ను నడిపించాలో? ఆయనకు తెలియదా నీ పిల్ల వివాహము ఎప్పుడు జరిగించాలో? ఆయనకు తెలియదా నీకు ఎప్పుడు ఉద్యోగం ఇవ్వాలో? ఆయనకు తెలియదా నేను ఎప్పుడు హెచ్చించాలో? ఎందుకు చెప్పుకు తిరుగుతూ ఉన్నావు? ఎందుకు అందరం డప్పు కొట్టుకుంటూ వస్తున్నావు? ఎందుకు నీ సంసారాన్ని బయట పెట్టుకుంటున్నావు? ఎందుకు నీ జీవితాన్ని అందరం అల్లకల్లోలం చేసి పెట్టుకుంటున్నావు? ఎందుకు నీ సంసారాన్ని లోపల సంసారాన్ని రోడ్డు పాలు చేస్తున్నావు? అన్నదేమో చెయ్యుకోదు, నీదేమో నోరుకోదు. హల్లెలూయా. నీదేమో చెయ్యుకోదు, అన్నదేమో అందరు అన్నలు అట్లా ఉండలే, అందరు రకాలు అట్లా ఉండలే. అక్కదేమో నోరుకోదు ఒక్కోసారి, అన్నదేమో చెయ్యుకోదు. కొన్ని సందర్భాలను అన్నదేమో నోరుకోదు, అక్కదేమో చీపురు కట్టవుకోదు. హల్లెలూయా. మీకు తెలీదా? నేను వద్దనంగా పోయి అందులో పడేసావు, నేను వద్దనంగా పోయి ఆ పని చేసావు. ఆయనకు తెలుసా? ఆమెకు తెలుసా? ఎవరితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు ఎవరితోనో. ఆయనకు తెలియదా నేను ఎప్పుడు విడిపించాలో? ఆయనకు తెలియదా బలవంతుని చేతుల నుండి ఎప్పుడు విడిపించాలో? ఆయనకు తెలియదా నిన్ను హెచ్చించడానికి?
ఏ బలవంతులు నిన్ను వెంటాడుతున్నారో ఆయనకు తెలియదా? ఏ రోగం నిన్ను వెంటాడుతుందో ఆయనకు తెలియదా? ఏ శాపము వెంటాడుతుందో ఆయనకు తెలియదా? ఆయనకు తెలుసు. నువ్వు చేయాల్సింది తెలుసా? అన్నావలే ప్రభు సన్నిధిలో నువ్వు ములుగడం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆయనకు తెలుసు. నువ్వు చేయాల్సింది చేయకుండా అనవసరమైన చేసుకొని నీ జీవితం రోడ్డు పాలు చేసుకుంటున్నావు. చేయాల్సినది చేయకుండా చేయకూడదు చేసి నీ తల మీదకి తెచ్చుకొని ప్రమాదం తెచ్చుకొని చిక్కులో పడి ముప్పులో పడి తిప్పలు పడుతున్నావు సహోదరి సహోదరుడా. మై డియర్ బ్రదర్ సిస్టర్, యూట్యూబ్ ఫేస్బుక్ చూస్తున్న నువ్వు, ఆయనకు తెలియదా? నువ్వు అనవసరమైన వాటిలో చిక్కుకున్నావు, అనవసరమైన వాటిని వెంబడించినావు. నువ్వు వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళక అనవసరమైన చోటుకి వెళ్ళావు, ప్రమాదంలో పడ్డావు. ఇకనైనా దేవుడు మాట్లాడుతున్నావు, షిలోహులో అన్న పడ్డట్టుగా నువ్వు పడి రోజు. హల్లెలూయా. ఇకనైనా సంగమా, ఇకనైనా దేవుని బిడ్డలారా, సంఘము దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో నీవు ములుగుతే ఖచ్చితంగా నిశ్చయముగా అన్న అక్కర తీర్చినట్టుగా నీ అక్కర్లని తీర్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. శత్రువులు లేస్తారు, దయ్యాలు లేస్తాయి, పోరాటము లేస్తాయి, పరిస్థితులు లేస్తాయి. పరిస్థితులు అనుకూలపరిచాడు నజరేయుడైన యేసు. గాలి తుఫానులు లేస్తాయి, గాలి తుఫానులు అణిచేవాడు నజరేయుడైన యేసు. గట్టిగా చప్పట్లు కొట్టు. తుఫానులు లేస్తాయి, శత్రువులు లేస్తారు, శత్రు బలం నుండి విడిపించేది నజరేయుడైన యేసు. బలవంతులు లేస్తారు, బలహీనులు పడిపోతారు, బలహీనులను బలవంతుల చేతుల నుండి విడిపించడానికి నజరేయుడైన యేసు. అందుకంటాడు, మించిన బలవంతుని చేతుల నుండి, ఆమేన్ చెప్పాలా, మించిన బలవంతుని చేతుల నుండి భయంకరమైన పోరాటం. ఇందాక నాకు వాక్యం చెప్తుంటే నా కండ్లని, నా చేతులని, నా శరీరాన్ని, నా మైండ్ కంట్రోల్ చేసేది లూసిఫర్ దయ్యం. అది ఆ మాంత్రికుడు కంట్రోల్ చేశాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడు దొంగడు. రబా షందేరే బేద సఖందర తూనా షలేరా రేఖాద. ఆయనకు తెలియదా వాని ఈపులు ఎప్పుడు వలగొట్టాలో? ఆయనకు తెలియదా మంత్రగాలను ఊచ కోత కోయించేది? ఆయనకు తెలియదా వాళ్ళని ఎప్పుడు తొక్కాలో? అవకాశం ఇస్తూ ఉన్నాడు. గత వారం మాంత్రికుడు మాట్లాడాడు. మీకు చాలాసార్లు చెప్పాను, దీని చుట్టంత మాంత్రిక ప్రయోగాలు చేసి వెళ్ళిపోయారంట. నేను చాలాసార్లు, ఎంతమంది విన్నారన్నమాట? ఎంతమంది విన్నారు? కొంతమంది రాలేరు. అప్పుడు దీని చుట్టూ భయంకరమైన కట్టుబడి పెట్టుబడి ప్రయోగాలు చేసి వెళ్ళిపోయారని ఒక 4-5 నెలల కింద. ఆడ పోయిన వారం మాట్లాడుతున్నాడు మాంత్రికుడు, దీని చుట్టుముట్టు మొత్తం పెట్టిన చర్చ నడవద్దని. రకరకాలుగా ప్రయత్నాలు చేసిన, చర్చి నడవకుండా చేయాలని ఎన్ని చేసినా ఏమైతలేదు, ఇంకా పెరుగుతున్నాడు. నువ్వు మొత్తం తీసి పడేస్తున్నావు కదా, ఎంటదెంట తీసి పడేస్తున్నావు కదా, మా వల్ల అయితలేదు మీ దగ్గర రానికే. హల్లెలూయా. ఆయనకు తెలియదా నీ మీద పడుతున్న శత్రు ప్రయోగాలను కట్ చేయడం? చాలామందికి అర్థం కాదండి ఈ విషయాలు. చాలామందికి పైది అర్థమవుతుంది, లోపల ఎవరికి అర్థంగా. అందుకే మనుషులు పైరూపాన్ని చూసేవారంట. ఆమేన్. మనుషులు పైరూపం చూస్తారంట, దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తారు. హల్లెలూయా. ఆ లోపలున్న కట్టుబడి పెట్టుబడి ప్రయోగం అంతా పైకి కనబడలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు కనిపెట్టి ఉన్నాడు. ఆమేన్.
దైవజనమ, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రాణం విసుకున్నంతగా చస్తే బాగుండే, బ్రతకడం ఎందుకు అనుకొని ఈ స్థలంకి వచ్చావా? బ్రతకడం ఎందుకు, చస్తే బాగుండని ఈ స్థలంలో కూర్చున్నావా? నీకు శుభవార్త ఈరోజు, నీకు శుభవార్త ఈరోజు, నీకు శుభవార్త ఈరోజు, నీకు శుభవార్త ఈరోజు. మించిన బలవంతుని చేతుల నుండి విడిపించబోతున్నాడు, మించిన బలవంతుని చేతుల నుంచి విడిపించబోతున్నాడు, మించిన శత్రు చేతుల నుంచి విడిపించబోతున్నాడు, మించిన ఆర్థిక సమస్య నుంచి విడిపించబోతున్నాడు, మించిన పోరాటం నుంచి విడిపించబోతున్నాడు, మించిన రోగం నుంచి విడిపించబోతున్నాడు, మించిన వ్యాధి నుంచి విడిపించబోతున్నాడు, మించిన అప్పుల సమస్య నుంచి నేను విడిపించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. నీ వల్ల అయితే లేదా? అప్పుల సమస్యని ఎట్లా జయించాలో నీకు అర్థమైతే లేదా? నా దేవునికి అర్థమైంది ఈరోజు. చప్పట్లు కొట్టు. నీ రోగం ఎట్లా తొలగించుకో నీకు అర్థమైతే లేదా? నా దేవునికి అర్థమైంది ఈరోజు. కొడితే కొట్టు లేకుండా మానే. నీ వివాహము కాదని బలముగా అనుకున్నావా? నా దేవునికి తెలిసిన వివాహం ఎలా చేయాలో. ఆమేన్. మించిన బలమైన పరిస్థితి నీ పిల్లల విషయంలో ఉన్నదా? నీ పిల్లల విషయంలో ఏం చేయాలో అని తెలుసు. ఆమేన్. మించిన పోరాటం నీ పిల్లల నుంచి పోరాడుతున్నావా? ఈరోజు మించిన బలవంతుల చేతుల నుండి నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు విడిపించబోతున్నాడు. చప్పట్లు కొట్టు. ఈరోజు షిలోహులో ఉన్న యెహోవా మందిరమునకు అన్నా వెళ్ళినట్టుగా ప్రతి సమాధానం తీసుకొని, జవాబు తీసుకొని ఏ విధంగా వచ్చిందో, ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న యెహోవా యేసయ్య మందిరంకి వచ్చిన నీవు సమాధానం తీసుకొని బయలుదేరబోతున్నావు, సమాధానం పొందుకొని బయలుదేరబోతున్నావు, నెమ్మది పొందుకొని బయలుదేరబోతున్నావు, ఆదరణ పొందుకొని బయలుదేరబోతున్నావు. శత్రు చేతుల నుంచి ఈరోజు నువ్వు విడిపించబోతున్నావు. దైవజన్మ, నేను ఓపెన్గా చెప్తున్నాను ప్రభు సన్నిధిలో, నాకు సాక్ష్యం బైబిలే. నాకు ఒక్క నిమిషం కూడా వాక్యం చదువుకొని అంటే చదువుకుంటూ మా డైలీ బైబిల్ ఉంటుంది. ఒక్క నిమిషం కూడా నేను వాక్యం సండే కోసం ప్రిపేర్ అవ్వడానికి మాకు అవకాశం, సమయం ఉండదు. ఒక్క నిమిషం కూడా ప్రతిక్షణం ప్రార్థన పరిచర్య ఇదే సాగుతూ ఉంటే, రాత్రి ప్రార్థన చేస్తున్న బస్సులో కూర్చొని, ప్రభువా నేనేం మాట్లాడాలి, ప్రజలతో నేనేం మాట్లాడాలి, నీ మాట ఏది అందించాలి అని ప్రార్థన చేసుకుంటూ రాత్రికాల సమయంలో ఆ వెనకాల ఉన్న బాక్స్ అది కొంచెం ఇబ్బంది అవుతుంటే అది తీసుకున్నాను. దానికి 35,000 నా దగ్గర ఉన్నాయి, కొన్ని డబ్బులుంటే ఒక సహోదరిని చేతిలో పెట్టాను. అన్న, అమౌంట్ వచ్చే వరకు నీ దగ్గర పెట్టుకో, మిగతా అమౌంట్ నీకు కొడతాను, అప్పుడు తీసుకు నా పెడదు కానీ అంటే, మరి ఏమనుకున్నాడో నాకు తెలియదు కానీ మిగతా అమౌంట్ ఆయన ఇచ్చి ఆ స్పీకర్ ఇప్పించాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. మిగతా అమౌంట్ దానికి వేసి ఆ బాక్స్ ఇప్పించాడు. ఆ ఒక్క బాక్స్ ఒకటి 35,000. అది తీసుకొని అలా తూలుకుంటా వెహికల్ నడుపుకుంటూ వస్తే శంకర్పల్లి దాటేంతవరకు 3 సార్లు గుంతలు పడ్డది. అంటే ఇట్లా అలర్ట్ అయి ప్రయాసపడుతూ యేసయ్య అడుగు భాగమున వండుకున్నప్పుడు, హల్లెలూయా హల్లెలూయా
పండుకున్నవారు చెప్పండి ఒకసారి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిద్రపోతున్న వారు చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. మెలుకున్న వారు చెప్పండి గట్టిగా స్తోత్రం. యేసయ్య అడుగు భాగమున పండుకున్నప్పుడు శిష్యులు గాలి తుఫాన్ ఎదురైతే ఆ తెడ్లను బలంగా ప్రయాసపడేస్తున్నారంట. కానీ వారి వల్ల కాలేకపోయింది. రాత్రి కూడా నిద్ర నా వల్ల కాలేకపోయింది. కానీ బలవంతంగా ప్రయత్నం చేశాడు డ్రైవింగ్ చేసేయడానికి. నా వల్ల కలదు, కానీ ప్రభువే సహాయం చేసి గమ్యానికి చేర్చాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. మళ్ళీ అప్పుడు వచ్చి ఇక్కడ ఒక రౌండ్ ఇక్కడ వేసి మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మోకాళ్ళకి ప్రార్థనలో ఉంటే అప్పుడు దేవుడు ఇచ్చాడండి మాటలు. స్తోత్రం చెప్దామా? అప్పుడు ఇచ్చాడండి ప్రత్యక్షత దేవుడు. అప్పుడు ఇచ్చాడు ఈ మాటలు దేవుడు. అందుకే రాగానే నాన్నగారితో పూర్తిగా వాక్యములోకి వెళ్తుండగానే మాట్లాడు, నువ్వు చిక్కుబడి ఉన్నావని. ఆమేన్. నువ్వు చిక్కుబడి ఉన్నావు. ఇదిగో బలవంతుని నీ చేతుల నుంచి నేను విడిపించడానికి సమర్థుడని. ఇదిగో నీ మించిన వారి చేతిలో నీవు ఉన్నావు. మించిన శక్తి నేను వెంటాడి, మించిన పోరాటం వెంబడినా అందరి నుంచి విడిపిస్తానని దేవుడు మాట్లాడుతూ ఈరోజు అన్న కూడా చిక్కుబడి ఉంది. ఆమేన్. అన్న కూడా చిక్కుబడింది. అన్న కూడా దేవుని మందిరానికి వెళ్ళి చిక్కులను విడిపించుకుంది. ఆమేన్. అన్న కూడా దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేసింది? చిక్కులను విడిపించుకుంది. ఈరోజు కూడా షిలోహులోకి అన్న పోయింది. ఈరోజు ఈ షిలోహులకి మనమందరం వచ్చి ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. అర్థమైన వాళ్ళు కొట్టండి అంతే. ఆ రోజు షిలోహులకి అన్న పోయింది. ఈరోజు ఈ షిలోహులకి ఎవరు వచ్చారు చెప్పండి? నేను వచ్చానని చెప్పండి. గుండెల మీద చేసుకొని చెప్పండి. నోరు తెరిచి చెప్పండి. నోరు మూసుకొని చెప్పకండి. కదలకుండా చెప్పకండి. పెదలు ఆడేయకుండా చెప్పకండి. దేవునికి స్తోత్రం. ఆ రోజు అన్నవై ప్రతిఫలం పొందుకుంది. ఈరోజు మనం వచ్చి ప్రతిఫలం పొందుకునబోతున్నాము. కాబట్టి దైవజనమ, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవే పరిస్థితులు కొనిగిపోయినావో, ఏ స్థితిని బట్టి, ఏ పరిస్థితిని బట్టి నీవు ఓడిపోతున్నావో నాకు తెలియదు, కానీ గెలిపించుటకు, నిన్ను గెలిపించుటకు, నీకు విజయం ఇచ్చుటకు నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు నీతోనే నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొంచెం నిన్ను గెలిపించుటకు, నిన్ను గెలిపించుటకు, నిన్ను బలపరచుటకు, నిన్ను విడిపించుటకు, నిన్ను ఓదార్చుటకు, నీ కన్నీళ్ళు తుడబడుటకు నా దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు మించిన బలమైన పరిస్థితి నన్ను వెంటాడుతున్నప్పటికీ, మించిన బలము నన్ను వెంటాడుతున్నప్పటికీ, మించిన పోరాటం నన్ను వెంటాడుతున్నప్పటికీ అడుగు తల్లి, దయచేసి సదురు కూడా మాపి టకామని కళ్ళు మూసుకోండి. స్తోత్రము నాయనా. నీ ఆత్మీయతను సదురుకో ఈరోజు. నీ ఆత్మీయతను సదురుకో ఈరోజు. నీ స్థితిని సదురుకో ఈరోజు. సదురుకొని ఈరోజు షిలోహులో ఏలీ మాట్లాడినట్టుగా ఈరోజు ఈ ప్రాంతంలో ఈ దైవజనుల నోట నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. షిలోహులో దేవుడు ఏలీ నోట నుండి పలికించిన మాటలు హన్నా జీవితంలో నెరవేరినట్టుగా ఈరోజు ఈ ప్రాంతంలో ఈ దైవజనుని నోట పెట్టిన మాటలు నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ అంతరంగంలో నెరవేరుటకు మాట్లాడుతున్నాడు. అయితే దేవునికి నువ్వు, అయ్యా ఆ అన్నను నేనేనయ్యా, అయ్యా మించిన బలవంతుని చేతిలో ఉన్నది నేనేనయ్యా, నన్ను విడిపిస్తున్నందుకు నీకు వందనాలయ్యా, నన్ను విడిపిస్తున్నందుకు వందనాలని చెప్పండి. చెప్పండి చెప్పండి చెప్పండి.
ఓ యేసయ్యా, 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 యేసయ్యా. పరిశుద్ధాత్ముడా మాట్లాడుతున్న దేవుడు, ఆయన మాట్లాడిన దేవుడు, ఆయన మాట్లాడిన దేవుడు, ఆయన మాట్లాడుతున్న దేవుడు, నీతో ఈరోజు సూటిగా మాట్లాడిన దేవుడు. తల్లి, ఈరోజు హన్న ఏ విధంగా కన్నీళ్ళు విడిచిందో, అన్న ఏ విధంగా రోధించిందో, హన్న ఏ విధంగా హృదయాన్ని కుమ్మరించిందో, నీ పరిస్థితిని బట్టి కుమ్మరించి రోజు దేవుని సన్నిధిలో కుమ్మరించు తల్లి. రోజు నువ్వు కన్నీళ్ళు విడివి రోజు ఆయన పాదాలు పట్టుకో, ఆయన పాదాలు పట్టుకో. అన్నతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అన్నను దర్శించిన దేవుడు నీతో దర్శిస్తున్నాడు. నాన్న, అయ్యా, సహోదరుడా, సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నోరు తెరువు, నోరు తెరువు, నోరు తెరువు. తలలు పైకెత్తి, చేతులు పైకెత్తి. ఏడు కలిగినమంత రిఖాట షకాట రబా రి మామా షందర రియాల రబా బాబా బాబా రి బాబా 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 షందేరే ఓ రఖాట రబా సకేందినే. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, ఈరోజు నాతో సూటిగా మాట్లాడే దేవుడు, నన్ను దర్శించిన దేవుడవు, నన్ను దర్శించిన దేవుడవు, నన్ను దర్శించిన దేవుడవు యేసయ్యా, నన్ను దర్శించిన దేవుడవు రాజా. అందరూ చెప్పండి, నన్ను దర్శించిన దేవుడవు. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా. కన్నీళ్ళు, కొంతమంది కన్నీరు విడుస్తూ ఉన్నారు, కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నారు, కన్నీటితో మొరపెడుతూ ఉన్నారు. ఇదిగో అన్న కన్నీళ్ళు విడిచినట్టుగా నువ్వు కన్నీళ్ళు విడుస్తుంటే దేవుడు చూస్తూ ఉన్నాడు ఈరోజు. ప్రభువా, నాతోనే కదా నువ్వు మాట్లాడింది, నాతోనే కదా నువ్వు ముచ్చటించింది, నాతోనే కదా నువ్వు ధైర్యపరిచింది, నాతోనే కదా నా బిడ్డ విషయంలో నువ్వు మాట్లాడుతున్నది, నాతోనే కదా నా కుటుంబ విషయంలో మాట్లాడింది, నాతోనే కదా నా భార్య విషయంలో మాట్లాడావు, నాతోనే కదా నా భర్త విషయంలో మాట్లాడావు, నాతోనే కదా అప్పుల సమస్యల విషయంలో మాట్లాడావు, నాతోనే కదా నా కుటుంబ విషయంలో మాట్లాడినావు, నాతోనే కదా ఉరేసయ్యమ్మా లాషకాల రబా. ఏసయ్యా, ఏసయ్యా, ఏసయ్యా. అయ్యా, 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 అయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అందరు కూడా నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరిచి బిగ్గరగా ఓ షటేరేమా యేసు, 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 యేసు. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలయ్యా. అన్నను ధైర్యపరిచినట్టు, అన్నను బలపరిచినట్టు, అన్నతో మాట్లాడినట్టు, యేసు, యేసు, యేసు. అయ్యా, నీకు మహిమ, మహిమ, మహిమ. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, ఓ Mm-hmm.
అయ్యా స్తోత్రము నాయనా, స్తోత్రము అయ్యా, స్తోత్రము నాయనా. కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుడు విడువబోడమ్మా, కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాంపి, కరుణ చూపి కలత మాంపి, యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. విడువబోడమ్మా. ఈరోజు ఏ పరిస్థితిని బట్టి, ఏ స్థితిని బట్టి, ఏ కృంగుదలను బట్టి నువ్వు కృంగుతున్నావో, ఏ పోరాటాన్ని బట్టి ఈరోజు నువ్వు బలహీనమవుతున్నావో, సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడి కళ్ళు మూసుకొని నీకేమీ లేదని, ఏమీ తెలీదని అన్నారా నిన్ను అవమానపరిచారా? తలరాత ఇంతేనని, తరువాత ఏమోనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? చింతించగన్నా యేసు మాటలు మరిచావా? మారా మధురం మార్చును చూసావా? చింతించగన్నా యేసు మాటలు మరిచావా? మారాను కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. యేసయ్యా, ఈరోజు నిన్ను దర్శించి కలవరపడతని నువ్వు ఏడుస్తున్నట్టుగా నీ ఏడుపు ఉన్నదేమో. ఈరోజు నీ ఏడుపును చూస్తున్న దేవుడు, నీ కన్నీని చూస్తున్న దేవుడు, నీ కాటుకం చూస్తున్న దేవుడు. నీకెవరూ లేరని, ఏమీ తెలీదని అన్నారా నిన్ను నిరాశపరిచారా? పొరుగంటి వాడనని, ఎప్పటికీ ఇంతేనని, నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? నేనున్న నన్న యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యముగా మార్చేను చూసావా? నేనున్న నన్న యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యముగా మార్చెను చూసావా? కన్నీరేలమ్మా, కరుణించు విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి
కలత మాటి ఏసే తోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా తండ్రి, ఈరోజు నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నా. అయ్యా, నా ఒంటరి బతుకులో, నా పోరాటంలో, నా పరిస్థితిలో అయ్యా నీకు వందనాలు. యేసయ్యా, నన్ను చూసిన దేవుడు అయ్యా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఓ థ్యాంక్ యూ జీసస్.